హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము రీసెంట్గానే తిరుపతికి వెళ్ళాం. మేము అల్పిరి నుండి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్ళాం. అదే కాకుండా మాకు బస్ ఛార్జెస్ ఎంత అయింది, దర్శనం ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయింది, అలాగే మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాం, అవన్నీ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అల్పిరి వరకు మనకు బస్ ఛార్జెస్ 30 రూపీస్ అవుతుంది. మనం ముందుగానే టికెట్ తీసుకొని బస్ ఎక్కాలి, లేదంటే బస్సులో మనకు టికెట్స్ ఇవ్వరు. అలిపిరి చేరుకున్న తర్వాత మనం అక్కడే కొబ్బరికాయ కొట్టి ముందుగా రాజగోపురం వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. తిరుమలలో నడిచే మార్గంలో మనకు ఫస్ట్ వచ్చేది ఈ రాజగోపురమే. ముందుగా ఈ రాజగోపురం నుండి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, అవేనండి. ఆ మార్గంలోనే మనం పైకి వెళ్తాం. ఈ రాజగోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు చూడడానికి అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ పసుపు కుంకుమతో మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్తారు. సో అందుకోసమే ఆ మెట్లన్నీ రెడ్ అండ్ ఎల్లో కలర్ ఉంటాయి చూడండి అక్కడ. అలా కొంచెం ముంగడికి వెళ్ళగానే నడక మార్గంలోనే మనకు ఎవరికైనా ముఖాలు నొప్పులు ఉంటే మన ముఖాలు అక్కడ తాకించి మొక్కుకుంటే ముఖాలు నొప్పులు పోతాయని అక్కడ వారి నమ్మకం. సో నేను అక్కడ నా ముఖాలను తాకించి నాకు ఎలాంటి నొప్పులు రావద్దని కోరుకున్నాను. మా ఫ్రెండ్ చూసారు కదా, మాట్లాడుతున్నాడు, ఇవాళ చేరుకుంటామా లేదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. మేము ఎగ్జాక్ట్లీ 3:50కి స్టార్ట్ చేసాం. ఎందుకంటే మాకు డే వ్యూ కావాలి, నైట్ వ్యూ కావాలి. తిరుపతిలో ఎట్లుంటుందో అని చెప్పి చూద్దామని చెప్పి డే అండ్ నైట్ వ్యూ కోసం ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. ఎగ్జాక్ట్గా మేము తిరుపతి కొండపైకి వెళ్ళే వరకు మాకు నైట్ 8:30 అయింది. సో మేము అన్నీ చూసుకుంటూ పైకి వెళ్ళాం మాట్లాడుకుంటూ. ఆ వెదర్ కూడా మేము వెళ్ళిన రోజు చాలా బాగుంది. అక్కడ చూడండి జింకలు ఉన్నాయి. ఇప్పుడే 1000 స్టెప్స్ క్రాస్ అయ్యాం. మా ఫ్రెండ్ ఏమంటున్నాడో వినండి. ఇప్పుడే మనం గాలిగోపురం దగ్గరికి వచ్చాం. ఫస్ట్ మనం రాజగోపురం క్రాస్ అయ్యాం. ఇప్పుడు గాలిగోపురం క్రాస్ అవుతున్నాం. ఇవ్వలేరు మా భయం అవుతుందా? నేనున్నా కదరా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి మనకు ఎక్కువ నడవడమే ఉంటుంది. మనం చుట్టూ చూసుకుంటే అది కంప్లీట్ ఫారెస్ట్ నుంచే నడవాలి. సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక 20-30 మెంబర్స్ని ఒక గ్రూప్ చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ హనుమాన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 70% వచ్చినట్టే. చూడండి, మనం తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకోవాలి. ఇక్కడ హనుమంతుడు చాలా బాగుంటాడు. నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. అసలు అక్కడ ఒక 1/2 అవర్ మేము స్పెండ్ చేసాం. చాలా బాగా అనిపించింది మాకు. ఆ దారిలో వెళ్తుంటే అప్పటికే మాకు 6:37 అయింది. అప్పటికే మాకు అడవి జింకలు కనిపించాయి. చూడండి ఎలా ఉందాయో. డైరెక్ట్ మనుషుల పక్కకే వచ్చి నిల్చుంటున్నాయి. వాటికి ఏమైనా ఫుడ్ పెట్టద్దని చెప్పి అక్కడ చెప్తున్నారు. సో ఎవరు పెట్టట్లేదు. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు టైం నాకు తెలిసి 7:38 అవుతుంది. మొత్తం చీకటి అయింది. ఇప్పుడు మనం వెళ్ళే దారి ఏంటంటే మొకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది వెళ్ళేటప్పుడు మనకు రోడ్డు మీద నుంచే నడవడం ఉంటుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పక్కకే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, దాని పక్కకే మనకు ఒక షెడ్ లాంటిది ఉంటుంది. దాంట్లోనే నడవాలి. ఎందుకంటే పక్కన వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, తాకే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సక్సెస్ఫుల్గా పైకి చేరుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అంత ఉష్క కానీ అవన్నీ అక్కడే ఉన్నాయి. మనం టెంపుల్ చూసుకుంటే క్లియర్గా చూపిస్తున్నా చూడండి. అసలు టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైంలో. నాకు చాలా ఇష్టం నైట్ టైంలో టెంపుల్ చూడడం. అక్కడ ఒక 20-30 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మాకు దర్శనం ఒక 3 అవర్స్లో అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి చెక్ పాయింట్. ఇక్కడ మనం బస్సులో వెళ్తే కంప్లీట్ మన వస్తువులన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు. నేను అక్కడే గుండు చేయించుకొని స్నానం గిట్లా చేసి దర్శనం చేసుకున్నాను. మాకు దర్శనం 3 to 4 అవర్స్ పట్టింది. ఎందుకంటే మేము 300 రూపీస్ దర్శనం లైన్లో వెళ్ళాము. సో దానివల్ల మాకు కొంచెం ఫాస్ట్గా జరిగింది.
దాని తర్వాత మేము అక్కడే భోజనం చేసి తిరిగి ఇంటికి బయలుదేరాం. ఇదంతా మాకు జస్ట్ ఒక 2 days ట్రిప్ అంతే. కానీ అసలు తిరుపతికి వెళ్ళడం అనేది చాలా అదృష్టం ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. సో మాకు ఆ అదృష్టం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.